ఛార్జీలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. జోహార్ సత్యనపల్లి రామకృష్ణ, జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ బాలస్వామి, జోహార్ బషీరాబాద్ విద్యుత్ పోరాట అమర వీరులకు, జోహార్ బషీరాబాద్ విద్యుత్ అమర వీరులకు. ఉద్యమ అమర వీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మీకు మా విప్లవ జోహార్లు. మీ త్యాగాలను వృధా కానివ్వబోమని మీరు చూపిన సమరశీల బాటలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోదీ ఆదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఛార్జీలు, స్మార్ట్ మీటర్లో తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి. జోహార్ జోహార్. నేటికి 25 సంవత్సరాల క్రితం మన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలను భారంగా పెంచింది. దాంతోపాటు ఏలాపాలా లేని విద్యుత్తు కోతలు విధించడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన కోతలు లేని విద్యుత్తు అందించాలని, ప్రజల మీద వేసినటువంటి విద్యుత్తు భారాలు తగ్గించాలని ఆనాడు సిపిఎం పార్టీ అలాగే మిగతా వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. క్షేత్రస్థాయి నుంచి ఈ ఉద్యమం ప్రజలు కదిలారు. అయితే ప్రభుత్వం అప్పటికి స్పందించకపోవడం వలన సెలో బషీరాబాగు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునిచ్చినటువంటి క్రమంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక పోలీసుల్ని ఉసుగలిపి ఆనాడు కాల్పులు జరపడం అనేది జరిగింది. ఆ కాల్పుల్లో మరి సత్యనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలు పడ్డారు. అలా అనేక మంది ఇప్పటికీ కూడా ఆ అనారోగ్యంతో కోలుకోలేని పరిస్థితిలో ఇవాళ జీవిస్తూ ఉన్నారు. అటువంటి విధానాలు ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగినటువంటి విద్యుత్తు పోరాటం కారణంగా 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ అలాగే తెలుగుదేశం కానీ మిగతా ప్రభుత్వాలు ఏమీ కూడా విద్యుత్తు భారాలు పెంచే సాహసం చేయలేదు. అయితే 2019లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యుత్ సంస్కరణల పేరుతోటి మరి ఈ రాష్ట్రంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో ప్రజల మీద భారాలు వేసింది. అదనపు ఛార్జీల పేరుతోటి ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మరొక ప్రమాదకరమైనది ఏమిటి అంటే స్మార్ట్ మీటర్లు తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్మార్ట్ మీటర్లు అనేది పదం చాలా స్మార్ట్గా ఉంటుంది, కానీ ప్రజలకు మాత్రం చాలా భారంగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కరెంటు బిల్లులు వాడుకున్న తర్వాత నెలకే మనం కరెంటు బిల్లు ప్రభుత్వానికి కడతాం. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే కనుక ప్రభుత్వానికి మనం సెలకి ఏదైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో ఆ పద్ధతిలో రీఛార్జ్ ముందర చేసుకోవాలి. అది ఏలాపాలా లేని సమయంలో ఆగిపోయినా మళ్ళీ రీఛార్జ్ చేసుకున్న తర్వాతే ఈ కరెంటు మనకి రన్నింగ్ జరుగుద్ది. ఇటువంటి విధానాలు తీసుకురావడం దీన్ని సిపిఎం పార్టీ
వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాదు ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారో ఇది ఆదాని కంపెనీతోటి ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఒకటి దాని ఖరీదు 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు ప్రజల దగ్గర నుండి దశల వారీగా ప్రతి నెల మరి బిల్లుతో పాటు కట్టించుకునే పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఇవాళ మనం ఏదైతే స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఏదైతే కరెంటు వాడుకుంటున్నామో అది ఉదయమో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు, అర్ధరాత్రి రేటు, యూనిట్ రేట్లు కట్టించుకునే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగబోతుంది. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని సిపిఎంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, మా పవన్ కళ్యాణ్ కానీ బాధుడే బాధుడని మరి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మరి ఈ ఉద్యమం చేసినటువంటి సమయంలోనే మరి లోకేష్ బాబు గారు ఏం చెప్పాడు ప్రజలకే, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే గనక బద్దలు కొట్టండి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రేపు రాబో కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ స్మార్ట్ మీటర్లో బిగించకుండా ఆపుతామని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన నెల్లూరు జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు, ఈయన ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద పారమేసాడని ఆ భారానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసాడు. అంతేకాదు పయ్యవలో కేశవని ఈరోజు ఆర్థిక మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన స్మార్ట్ మీటర్లని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. మేము అధికారంలోకి వస్తే కనుక ఈ రెండింటి స్మార్ట్ మీటర్ల మీద, ట్రూ అప్ ఛార్జీల మీద మేము విచారణ చేపడతామని, ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. మరి అటువంటిది ఇవాళ అధికారంలోకి వచ్చారు. 14 మాసాలు అయింది. 14 మాసాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వం మీద మీరు ఎందుకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం లేదని మేము సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే మరో బషీర్ బాబు పోరాటానికే ఈ రాష్ట్ర ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. మీరు తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు అయినప్పటికీ కేంద్రంలో మోడీ చెప్పు చేతల్లో నడిచి ఈ రాష్ట్ర ప్రజల మీద భారాలు వేస్తూ విద్యుత్తు భారాలు స్మార్ట్ మీటర్లు ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ట్రూ అప్ ఛార్జీలని రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి. లేకుంటే ఏదైతే 2000 సంవత్సరంలో గత 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బషీర్ బాబు ఉద్యమ పోరాటం ఏదైతే జరిగిందో ఆ యొక్క అమరవీరుల స్ఫూర్తితో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని గ్రామ స్థాయికి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరో మహత్తరమైన ఉద్యమాన్ని నడిపించడానికి సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్షాలు కానీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.